ఇన్నొద్దులు దంచుకొట్టిన ఆనలకు ఇటు తెలంగాణ అటు ఆంధ్ర పబ్లిక్ మొత్తం మాగమాగమైరు. ఉండనీకి తిననీకి ఏం లేక మస్తు గోసలు పడుతురు. ఇదంతా చూసి దయదలిచినోళ్ళు అంతో ఇంతో సాయం చేసుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడు పక్క రాష్ట్రం ఏపీలకెళ్ళి డిప్యూటీ సీఎం కూడా సాయం చేసిండు ఇట్లా. ఇన్నొద్దులు ఆగమాగం చేసిన వరదలతోని మా ఆంధ్రాలనే కాదు మీ తెలంగాణలో కూడా జనాలు అరిగోసలు పడుతుర్రు. నా వంతు సాయం చేసి జరంతనన్న ఆసరైతా అని పవన్ కళ్యాణ్ సారు రేవంత్ రెడ్డి సార్ ఇంటికి పోయి కలిసిండు. ఆకిట్లకు రాగానే అలుముకొని పలకరించుకున్నారు ఒకరికొగలు. అటెన్క ఇంట్లో కూర్చొని తెలుగు రాష్ట్రాల వరదల తిప్పల మీద ఇద్దరు మాట్లాడుకుర్రు. అటెన్క సీఎం సహాయ నిధికి ₹1 ఇస్తున్నా అని చెక్కు చేతిలో పెట్టిండు. మొన్ననే ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలిసి ₹1 చెక్ ఇచ్చిండు పవన్. ఇవాళ తీర్క వేసుకొని తిప్పలు తీరుస్తందుకు ఆసరైతదని తెలంగాణ సీఎం రేవంత్ కూడా ₹1 ఇచ్చిండు. మొత్తానికి అటు సినిమాల హీరో అనిపించుకునుడే కాదు, ఇటు డిప్యూటీ సీఎం అయి పబ్లిక్ గోసలు తీర్చుడే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఒక్క తీరుగా సాయం చేసుకుంటా రియల్ హీరో అనిపించుకొని జన సైనికులతోని జై కొట్టించుకుంటా హార్డ్కోర్ అభిమానులతోని తారీఫ్లు అందుకుండు. దేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయం వేరు, ఆంధ్రాల రాజకీయం వేరు. ఆంధ్రాలో అయినట్టు పాలిటిక్స్ ప్రపంచంలో ఇంకేడ కావేమో. మరీ గెట్టు పంచాదులు కావు, పాలి పంచాదులు కావు. జస్ట్ రాజకీయాల కోసమే దారుణాతి దారుణంగా దాడులు చేసుకుంటారు, వార్నింగ్లు ఇచ్చుకుంటారు. ఇండ్లా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం తేడాలు లేవు, అందరూ సర్వమంగళ మేళమే ఉన్నారు. ఇక చూడరాదురి జగనన్న సీఎం బాబు సార్కు ఎట్లా వార్నింగ్ ఇస్తుండో. ఏపీలో వరదలొచ్చి పబ్లిక్ ఆగమైతుంటే జగనన్నేమో వాళ్ళ పార్టీ లీడర్ అయిన నందిగామ సురేష్ ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ప్రపంచం గర్వపడే పని చేసి జైలుకు పోయిండని ఆయన మందలిచ్చి తందుకు పోయిండు. ఇక జైల్లో ఎట్లున్నవా సురేష్ అని మందలిచ్చి బయటకు వచ్చి బాబు సార్కు మాస్ వార్నింగ్ ఇచ్చిండు. ఈ వరదలకు చంద్రబాబే కారణము, ఆయన చేయబట్టి 60 మంది జీవిడిసిర్రు, అదే నేనుంటే రాష్ట్రంలో వరదలే రాకపోతుండే అన్నట్టే తిట్టిపోసిండు. ఇంకోటి గుర్తుపెట్టుకో చంద్రాలు, ఎల్లకాలం మీ సర్కారే ఉండదు, తప్పుడు సాంప్రదాయానికి నాంది వలుకుతున్నారు. రేపు పొద్దున మీ నాయకులకు కూడా గిదే గతి పడుతుంది, ఇదే జైలు ఉంటారు. అందరు రెడ్ బుక్కులు పెట్టుకుని మొదలు పెడితే రాష్ట్రం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మా దగ్గర బుక్కు లేకనా పెన్ను లేకనా, మాకు ఎర్రి లేస్తే ఎర్ర బుక్కులని ఎర్రటి నెత్తురుతోటి తడిసిపోతాయి ఖబర్దార్ అన్నట్టే స్పీచ్ కాగితాలు చూసుకుంటే వార్నింగ్ ఇచ్చిండు అన్న. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది, ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు, ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. మనం మీ విలేకరి కృష్ణకు చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే పెద్ద ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. అసలు మా వాళ్ళు ఏం తప్పు చేసిర్రు? నేను బాబు మీద ఎన్నడూ కక్ష సాధింపు చేయలేదు. అసలు టీడీపీ ఆఫీస్ మీద ఎవరు దాడి చేసిర్రో మాకు తెలియదు. వాళ్ళ కాళ్ళే దాడి చేసుకొని బద్నాం మా మీద వేస్తుర్రు. పోలీసు వాళ్ళు తప్పుడు సాక్ష్యాలు తయారు చేస్తుర్రు. బాబు పాలన గాలి కిడిచిపెట్టి తిరుగుతున్నాడు. వరదను బాబు ఆపనే లేదు అని అన్న ప్రిపేర్ అయ్యి వచ్చిన స్పీచ్ అంతా పట్టిడిచి పెట్టిండు. మరి అత్తది కొన్నేళ్ళు కోడలిది కొన్నేళ్ళు అన్నట్టు మనం పవర్లు ఉన్నప్పుడు మనలు కూడా ఆగిరానే జగనన్న. ఇప్పుడు వాళ్ళు పవర్లకు వచ్చి చెల్లుకు చెల్లు అన్నట్టే చేస్తున్నారు. గొంగట్లు అన్నది తినుకుంటే ఎంటికలు వచ్చినాయంటే ఎట్లనే జగనన్న. పోలీసులు కూడా ఎవరు పవర్లు ఉంటే వాళ్ళ దిక్కే ఉంటారు అన్నది నాటి సంది చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చి పోలీసు వాళ్ళకు మా పట్ల అనురాగం ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో అని నిట్టూరిస్తే లాభం ఉంటుందా అని అడబట్టిన నెటిజన్లుగా.